హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఆహా ఏమి రుచి. ఈరోజు మనం చేయబోతున్నామండి బంగాళదుంప డ్రై ఫ్రై అండి. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. 1 కేజీ బంగాళదుంపల్ని పీల్ తీసేసి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వాష్ చేసి పెట్టుకున్నానండి. దానికి సరిపడే పోపు దినుసులు 10-12 వెల్లుల్లి రెబ్బలండి, దంచి కచ్చాపచ్చాగా దంచి పెట్టుకోవాలి. కొద్దిగా కరివేపాకండి. ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాం. స్టవ్ వెలిగించుకుందామండి. ప్యాన్ పెట్టేసుకుందాం. ఇందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని యాడ్ చేసుకుందామండి. కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. చూడండి, ఆయిల్ బాగా హీట్ ఎక్కిందండి. ఇప్పుడు ఇందులోకి ఆవాలు యాడ్ చేసుకుందామండి. ఆవాలు చిప్పట్లాడుతున్నాయి కదండి. ఇప్పుడు ఇందులోకి ముందుగా తీసి పెట్టుకున్న పోపు దినుసులు యాడ్ చేసుకుందామండి. ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు అండి. బాగా కలుపుకొని ఇప్పుడు వెల్లుల్లి రెబ్బలను యాడ్ చేసుకుందామండి. వెల్లుల్లి రెబ్బలు మంచి కలర్ వచ్చేంత వరకు వేసుకోవాలండి. అప్పుడే ఫ్రైకి మంచి టేస్ట్ ఫ్లేవర్ వస్తాయండి. చూడండి, బాగా వేగిపోయిందండి. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి ముందుగా కడిగి పెట్టుకున్న బంగాళదుంపలను యాడ్ చేసుకున్నామండి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకున్నామండి. ఒక 1/2 చెంచా పసుపు యాడ్ చేసుకున్నామండి. ఇప్పుడు వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 5 to 10 మినిట్స్ ఉడికించుకుందామండి. బంగాళదుంపలు బాగా మెత్తపడేంత వరకు ఉడికించుకుందామండి. ఇప్పుడు మూత తీసి చూద్దామండి. చూడండి, బంగాళదుంపలు బాగా వేగిపోయాయండి. ఇప్పుడు మూత తీసేసి ఒక 5 to 10 మినిట్స్ సిమ్లో పెట్టుకొని వేయించుకుందామండి. మన బంగాళదుంప ఫ్రై బాగా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్లు పప్పుల పొడిని చల్లుకుందామండి. ఇప్పుడు ఒకసారి కలుపుకుందామండి. చూడండి, ఎంతో టేస్టీగా ఉండే బంగాళదుంప ఫ్రై రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందామండి. చూడండి, ఎంతో టేస్టీగా ఉండే బంగాళదుంప ఫ్రై రెడీ అయిపోయిందండి. ఇది పప్పులోకి కానీ సాంబార్లోకి కానీ నంచుకొని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.